ఛానల్. బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ గురించి ఎన్ని గొడవలు అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కిందలో భాగంగానే ప్రస్తుతం లైవ్ లో టేస్టీ తేజ అలాగే ప్రేరణ ఇద్దరు కూడా ఫుడ్ గురించి చాలా పెద్ద గొడవ అయితే చేసుకుంటున్నారు. ఇక ఈ తరహాలోనే ఒకనొక టైంలో తేజ ట్రిగ్గర్ అయ్యి కావాలని గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ఒకళ్ళంటే ఇంకొకరు వచ్చేస్తున్నారంటూ నిఖిల్ని నబిల్ని అన్నాడు. అయితే ప్రేరణ పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇక అక్కడ ఉన్న నిఖిల్ తేజ అన్న మాటలన్నీ గమనించి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నాడు. తేజ, నీ నోటుకొచ్చినట్టు నువ్వు మాట్లాడుకో, చిల్లరగా బయట చేసినట్టు ఇక్కడ చేయకు. అయినా ఒక్క దోశ విషయంలో ఇంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం ఏముందరా అంటే నువ్వు అలా ఎలా మాట్లాడతావు? గొడవ వెనక నుంచి నువ్వు ముందున్నావా? నీకు దోశ లేకపోతే నీకు తెలుస్తుందంటే అబ్బా నువ్వు ఇప్పుడు చెప్పాలి. నేను వారం రోజుల నుంచి కోడిగుడ్లు తినట్లేదు, నేను ఎవరికైనా కంప్లైంట్ చేశారా? మరి ఆ గుడ్లు ఏమైపోతున్నాయి అని ప్రశ్నించాడు. ఏమో ఎవరికి తెలుసు అని అన్నాడు. సరే మరి హౌస్లోకి నువ్వు ఎందుకు వచ్చావు? తినడానికి వచ్చావా లేకపోతే గేమ్ ఆడడానికి వచ్చావంటే గేమ్ ఆడడానికే వచ్చాను, తినడానికి వచ్చానని నీకు చెప్పానా బ్రో అంటే మరి ఎందుకురా ఒక ఆడపిల్లని అంత పెద్ద ఇష్యూ చేసి అంతలా ఏడిపించడం కరెక్ట్ కాదు. అయినా ఏదైనా సరే ఫుడ్ విషయంలో కొంచెం ఇబ్బంది ఉంటే అది అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి తప్ప ఇలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటే బయట చూసే జనాలు వీళ్ళ దోశల గురించి కూడా కొట్టుకుంటున్నారా నాయన అంటూ నవ్వుకుంటారు తేజ అంటూ నిఖిల్ తేజకి వార్నింగ్ ఇచ్చాడు. అయితే తేజ అంటున్నాడు, ప్రేరణ అంటే నీకు నబిల్కి ఎక్కడలేని కోపం పొడుచుకొచ్చేస్తుందంటే మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇక్కడ న్యాయం ఎవరిది అన్యాయం ఎవరిది అనేది తెలుస్తుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నాకు చాలాసార్లు మీరు కూర లేకుండా చేసిన సంగతులు చూశాను. అంతేకాదు మొన్న నువ్వేం చేసావు? కర్రీ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావు. నేనేమన్నా అడిగానా? లేదు కదా, సర్లే మనోలే కదా అంటూ సరిపెట్టుకొని పోయాను. కానీ ఇలాగా ఓవర్ యాక్టింగ్ చేయకు, అయినా ఆ పిల్లని అలా అనడం ఎంతవరకు కరెక్టు అంటూ నిఖిల్ ప్రేరణ విషయంలో స్టాండ్ తీసుకొని తేజకి దుమ్ము దులిపేశాడనే చెప్పాలి. ఏదేమైనా సరే తేజ సందు దొరికితే చాలు నిఖిల్ని నబిల్ని అలాగే పృథ్వీని ప్రేరణని వీళ్ళ నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పి ఇరికించడానికి కరెక్ట్గా చూస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మొత్తానికి నిఖిల్ ప్రేరణ విషయంలో స్టాండ్ తీసుకొని మాట్లాడిన దానిపై మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.